టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్. ఓకే, మనకి ఫెయిల్ అయినప్పుడు లేకపోతే పాస్ అయినప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే కనుక సో విల్ హ్యావ్ టు యూస్ ద కమాండ్ లా cv.screenshot. ఓకేనా? సో ఇప్పుడు cv.screenshot యూజ్ వల్ల ఏమవుతుంది, సపోజ్ ఇట్ పాస్ అయింది అనుకో, ఇట్ విల్ టేక్ ద స్క్రీన్ షాట్. సార్ నో, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్, లెట్స్ సీ హియర్, ఇఫ్ ఐ రన్ దిస్ కమాండ్, ఇఫ్ ఐ రన్ దిస్ ఫైల్, what is the command to open the Cypress window? npx సో ఇలా మీరు ఏ స్టెప్ అయినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బట్ అది తీసుకోవడం వల్ల, ప్రతి స్టెప్కి తీసుకోవడం వల్ల దెర్ ఇస్ నో యూస్. ఎస్ ఆర్ నో? మనం ఏం చెప్తున్నాము, ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోవాలని చెప్తున్నాం. సో అలా తీసుకోవాలి అంటే దిర్ ఇస్ సమ్ డిఫరెన్స్. ఓకే, సో కమాండ్ ద్వారా మనము అది సైప్రస్ విండో ద్వారా రన్ చేస్తే ఏమవుతుంది, లేదా టర్మినల్ ద్వారా రన్ చేస్తే ఏమవుతుంది అనేది చూపిస్తాను. డిఫరెన్స్, దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ ఆఫ్ దే. లెట్స్ సీ. సో యాక్చువల్లీ ఇఫ్ ఐ రన్ దిస్ గ్రేడ్, ఓకే, సో ఇది ఏం చేయాలి, 2 స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి. ఓకే, 1 ఫర్ సక్సెస్, another one is a fail. Yes or no? అది ఓపెన్ చేసి పెట్టాలి. So second test case will be fail. Okay, first test case will be pass. ఇప్పుడు ఎన్ని స్క్రీన్ షాట్స్ కావాలి? సో ఫస్ట్ దాంట్లో సక్సెస్ అయింది, ఇట్ విల్ టేక్ ద స్క్రీన్ షాట్ యాజ్ వెల్. స్క్రీన్ షాట్ కూడా తీసుకుంది. ఎస్ ఆర్ నో? సెకండ్ టెస్ట్ కేసు ఏమైంది, నాకు యూఆర్ఎల్ ఓపెన్ అవ్వలేదు. సో ఐ వాంట్ టు టేక్ ద స్క్రీన్ షాట్ యాజ్ వెల్, బట్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోలేదు. దేని ద్వారా రన్ చేసినప్పుడు, సైప్రస్ విండో ద్వారా రన్ చేసినప్పుడు. యాక్చువల్గా నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్క్రీన్ షాట్స్ రావాలంటే బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట స్క్రీన్ షాట్స్. నాకు ఎన్ని వచ్చాయి ఇక్కడ స్క్రీన్ షాట్స్? ఓన్లీ 1 వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే డబుల్ క్లిక్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ స్క్రీన్ షాట్ వచ్చింది. ఓకే, నాకు అలా కాదు, నాకు ఫెయిల్ అయినా సరే నాకు స్క్రీన్ షాట్ కావాలి. ఫెయిల్ అయినప్పుడు కూడా నాకు స్క్రీన్ షాట్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే, జస్ట్ సీ హియర్, so I will open my new terminal. So first ఈ ఫైల్ ఎక్కడుందో చూసుకోవాలి. So where is the file here? So in the SSID project folder, screenshots cv.js, right? So I have to run this. How can I run this through CLI? npx cypress run. Next spec, I have to give the path here. Yes or no? What is my path? Cypress /e2e
slash, and what is my project? SSIT. So this is my project folder. So now you have to enter the file name. What is the file name? Screenshot. Dot, you have to give the extension as well. Okay, so I am running through command. I am running through CLI. Okay, now you see here what happened. సో మనం ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓన్లీ సక్సెస్ అయినప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ వచ్చింది, ఫెయిల్ అయినప్పుడు రాలేదు. సపోజ్ ఇఫ్ యూ రన్ యువర్ సైప్రస్ టెస్ట్ త్రూ CLI, we'll get the two screenshots. We'll get the two screenshots. One for success and one is the failure. So that is the difference between if you run the Cypress through Cypress window, if you run the script through Cypress window, you will get only one screenshot. So fail అయినప్పుడు screenshot తీసుకోదు. Okay, but CLI ద్వారా రన్ చేసినప్పుడు it will take the screenshot for failure also. Okay, let's see. So our script was running. Okay, but through running CLI, it will take some time to get the results. Okay, compared to Cypress windows. Yeah, if you run the script through Cypress window, the execution is very fast. Okay, if you run through terminal, it will take some time to get the results. So I run the two tests. In a suit I have two tests ఉన్నాయి, two test cases. One is pass, one is fail. Okay, for failed one also I want to get the screenshots. Okay, let's see here. Go with the screenshot. Have you seen here? This one is the pass. Okay, this one is the fail. Are understood now? Yes or no? So this one is the fail. Okay, this one is the pass. We will get the two screenshots. Previously only we will get the only one screenshot. Okay, so if you want to run the script through CLI, then only we will get the failed screenshots, also pass screenshots as well. Okay, then now you can easily identify which one is the pass and which one is the fail. Yes or no? Where exactly it fails. It should even it's entire full screen page anamata. Entire page అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అది ఎలా తీసుకోండి? ద స్క్రిప్ట్ వాస్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అది మనకు కనపడదు, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఆర్ అండర్స్టూడ్? యా. సో దిస్ ఇస్ ద వే హౌ టు టేక్ ద స్క్రీన్ షాట్స్. బట్ ఇలా తీసుకోవడం వల్ల మనం ఒక రోజులో ఎన్నిసార్లు రన్ చేస్తాం? చాలాసార్లు రన్ చేస్తాం. అలా స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ పోతే ఎంత మెమరీ అవుతుంది? కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. సో అందుకనే మనం రియల్ టైంలో దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఇఫ్ రిక్వైర్డ్, ఒకవేళ కావాలి అనుకుంటే కనుక అప్పుడు మనం తీసుకుంటాం. మనకు కావాల్సిన స్టెప్లో స్క్రీన్ షాట్ పెట్టుకొని అక్కడ మనం స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ మనము డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ పాత్ర చూసారా, ఈ కాపీ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ పిక్చర్స్ తీసుకొని మనము మన లోకల్ లెవెల్ సేవ్ చేసుకొని పంపించవచ్చు. ఓకే, నెక్స్ట్ అర్థమైందా? ఇది స్క్రీన్ షాట్స్ ఓకే కదా? నెక్స్ట్ పాస్ సెలెక్ట్ చేసుకుని మనం లోకల్లో సేవ్ చేసుకుంటాం, కంప్యూటర్ లోకల్లో సేవ్ చేసుకుంటాం.
సో దిస్ అవే ఓకేనా. సో దిస్ అవే హౌ టు టేక్ ద స్క్రీన్ షాట్స్ ఓకేనా. ఒక యాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ కావాలంటే యూ టేక్ లైక్ దిస్, యూ హ్యావ్ టు రైట్ ద కమాండ్ లైక్ దిస్.